Hi guys. మసాలా తెలిసే వాళ్ళకంట కానీ చెప్పాలి గైస్. మేమైతే ఉగాదికి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. అట్లా కాదు, చెప్పను అయితే చెప్పలేదు మధ్యలో మీకు, అంతేనా? ఇదేంటని చూస్తున్నా, కాఫీ షాప్ గైస్. బైక్ మీద వస్తున్నాం కదా, కొంచెం బ్రేక్ అవుతుంది సాగినాం. ఇంకొక అంటే వీలోకి వెళ్తున్నాం, మా ఊరికి కాదు ఎప్పుడు వెళ్ళేది. ఏమవుతుంది అమ్మ వాళ్ళ ఊరి పేరు అమ్మాపూర్. మా అమ్మ వాళ్ళు అయితే ఆల్మోస్ట్ షాద్నగర్ దాటి వచ్చేసినాము. ఇంకొక 30 minutes అయితే వెళ్ళిపోతాం. ఈ వీడియోని కంటిన్యూ చేస్తాం. సో నెక్స్ట్ ఏం జరుగుతుందో చెప్తాను. మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను గైస్. ఉగాదికి Stay tuned. మేము ఇంటికి వెళ్ళేసరికి చాలా నైట్ అయిపోయింది ఆ రోజు. అందుకే మేము ఇంటికి వెళ్ళినప్పుడు అయితే క్లిప్స్ అయితే తీసుకోలేకపోయాము. ఇంకా ఆ రోజు నైటే మా అక్క వాళ్ళు కూడా వచ్చారు, చిన్నక్క పెద్దక్క కూడా. ఇంకా వాళ్ళు వచ్చేలోపే 11 అయిపోయింది. ఇక మేము తిని పడుకునేసరికి లేట్ అయిపోయింది. సో గైస్, ఇంకోటి ఏంటంటే ఈ ఇల్లు అయితే మాది కాదు, ఇది మా ఓన్ హౌస్ అసలు కాదు. ఎందుకంటే ఇది మా పాలోళ్ళది. వాళ్ళ ఇంట్లో మేము ఉంటున్నాం. ఎందుకు అంటే నేను ముందు వీడియోస్లో కూడా చెప్పాను, మేమైతే ఇల్లు కట్టుకుంటున్నాం అని చెప్పేసి. ఇంకా మేము అందుకే ఈ ఇంట్లో సామాన్లను పెట్టేసి, ఇంకా ఫెస్టివల్స్ ఏమైనా ఉంటే మా మమ్మీ చేయాలి కదా. ఇంకా మా మమ్మీ మా డాడీ కూడా బయటనే ఉండి వర్క్ చేసుకుంటారు, విలేజ్లో ఎక్కువ ఉండరు. సో ఇంకా అందుకే మేము వచ్చినప్పుడు అయితే ఇంకా ఇట్లా ఫెస్టివల్స్ చేసుకుంటాం. ఆ ఇంటి దగ్గర అయితే ఇంకా పూజ అయిపోయింది. నేనైతే ఇంకా మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వచ్చాను. మా బాబాయ్ అంటే మా నాన్న వాళ్ళ ఓన్ బ్రదర్ అనమాట. మేమైతే ఇల్లు స్టార్ట్ చేయనప్పుడు ఈ ఇల్లు అయితే ముగ్గురు పొత్తులో ఉండే. ఇంకా ఇప్పుడు ఎవరి స్థలం వాళ్ళకి చేసేసాక ఇంకా ఎవరిది వాళ్ళే ఉంటున్నారు. ఇప్పుడు ఈ ఇల్లు అయితే బాబాయ్ది అయిపోయింది. ఇంకా ఈ ఇంట్లో అయితే మా కులదైవం అయితే ఉంటారు, నరసింహస్వామి. సో నరసింహస్వామికి అయితే మా మమ్మీ కొబ్బరికాయ కొట్టి ప్రసాదం అయితే పెట్టి రమ్మని చెప్పింది, అందుకే వచ్చాను. ఇంకా మా బాబాయ్ అయితే మేము పోయేలోపే పూజ చేస్తున్నాడు. ఇంకా పూజ అయ్యాక నేనైతే ప్రసాదం సమర్పించి ఇంకా నేనైతే కొబ్బరికాయ అయితే కొట్టాను. ఇంకా కొబ్బరికాయ కొట్టేసి ఇంకా దేవుడికి అయితే మంచిగా మొక్కుకొని ఇంకా పిన్నిని బాబాయ్ని ఇంకా పిన్ని కూతుర్ని అందరినీ పలకరించి మేము మళ్ళీ అయితే ఇంకా ఇక్కడికి వచ్చేసాము ఇంటి దగ్గరికి. మేము ఇంకా వచ్చేలోపే మా అమ్మ వాళ్ళు అయితే బచ్చాలు చేస్తున్నారనమాట. ఆల్రెడీ దేవుడి కోసం అని సపరేట్గా చేసేసారు, ఇంకా అందరు తినడానికి కూడా చేస్తున్నారనమాట. ఇంకా మా పిల్లలు అయితే మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు, పాటలు పెట్టుకుని డ్యాన్స్ చేస్తున్నారు. వాళ్ళ డ్యాన్స్ చూసి ఇంకా మేము మురిసిపోతున్నాం అనమాట. అలా కాసేపు టైం స్పెండ్ చేసాము. ఇంకా వాళ్ళిద్దరిని దింపేసి వచ్చాక ఇంకా మేము ముగ్గురం అయితే మళ్ళీ వెళ్తున్నాం అనమాట. వాళ్ళు ఆల్రెడీ గుడి దగ్గరనే ఉన్నారు, మా అమ్మ మా అమ్మమ్మ. ఇంకా మేము ముగ్గురం కూడా స్టార్ట్ అయిపోయాము. ఇంకా మేమైతే గుట్ట మీదకి వచ్చేసాము. సో ఈ గుట్ట అనేది మా ఊరు దగ్గరలోనే ఉంటుంది. మా ఊరు పక్కలో ఉన్న 4-5 ఊర్ల వరకు ఈ గుట్ట దగ్గర జాతరకు అయితే వస్తారు. ఇంకా బండ్లు కూడా అన్ని తిప్పుకుంటారు అనమాట, గుడి చుట్టూ తిప్పుకుంటారు. ఇంకా మా అమ్మమ్మ అయితే ఎక్కడున్నారని వెతుకుతున్నాం. వాళ్ళైతే ఆల్రెడీ గుట్ట మీదకి వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నారంట. ఇంకా వాళ్ళైతే దర్శనం చేసుకొని కొబ్బరికాయ కొట్టి మా కోసం వెయిట్ చేస్తున్నారు. ఇంకా నేను మా మామ మా ఆయన అయితే వెళ్ళి మంచిగా గుడి చుట్టూ ప్రదర్శనలు చేసుకొని మంచిగా దర్శనం కూడా చేసుకున్నాము. ఇంకా మేమైతే మొదటిసారి రావడం, అంటే కొత్తగా పెళ్ళయ్యాక మొదటిసారి రావడం. నేనైతే ఇంతకుముందు కూడా వచ్చాను, ఇంకా అందులోని మా అత్తగారి ఫ్యామిలీతో పాటు వచ్చాను కదా మొదటిసారి గుట్ట మీదకి. సో నాకైతే కొంచెం స్పెషల్గా అనిపించింది అండ్ నాకు దర్శనం కూడా చాలా మంచిగా జరిగింది. ఇంకా మాకైతే దర్శనం అంతా మంచిగా జరిగాక మేము కాసేపు అయితే అక్కడ కూర్చున్నాము. ఇంకా అందరం కలిసి అక్కడ కూర్చొని కొన్ని ఫొటోస్ కూడా దిగాము ఫ్యామిలీతో పాటు. ఇంకా మా అక్క వాళ్ళు అయితే రాలేకపోయారు, వాళ్ళకి కొంచెం టైట్గా ఉందంట, అందుకే రాలేకపోయారు టెంపుల్కి అయితే. ఇంకా ప్రసాదాలు కూడా అక్కడ తీసుకొని మేమైతే ఇంటికి బయలుదేరిపోయాక అక్కడ ఇంటికి వెళ్ళాక మా అమ్మమ్మ మా అమ్మ ఏమంటారంటే, మీ అందరు ఫ్యామిలీతో ఫొటోస్ దిగారు, మీ అందరు దిగారు కానీ నన్ను అమ్మమ్మని ఫొటోస్ దిగాయి అని చెప్పేసి మా అమ్మ అండ్ మా అమ్మమ్మ అయితే అన్నారనమాట. వాళ్ళిద్దరు సేమ్ శారీస్ కట్టుకున్నారంట. సో వాళ్ళిద్దరికి ఫొటోస్ తీయలే అని చెప్పేసి చెప్పారు. ఆల్రెడీ ఫ్యామిలీ ఫోటో ఆల్రెడీ తీసుకున్నాము, కానీ వాళ్ళిద్దరికి సపరేట్గా ఫోటో తీయలే అంట. సో కొంచెం హర్ట్ అయ్యారు. అండ్ అక్కడ సన్లైట్ అయితే వెళ్ళిపోయింది, ఫొటోస్ అయితే మంచిగా రాలేదు. ఇంకా నేను ఏం చెప్పాలో తెలియక ఇంకా నెక్స్ట్ టైం అయితే మీ ఇద్దరిని పక్కనే నించోబెట్టి ఫోటో తీస్తా అని చెప్పాను. పెట్టుకుంటున్నాం, పండుగ అవుతున్నాం. చికెన్, మటన్, లివర్,
ఫిష్ ఉంటుందా? ఫిష్ బాగా ఇష్టం, ఫిష్ బాగా ఇష్టం, బాగుంటాయి. ఇంకా ఈ వీడియో అయితే నెక్స్ట్ డే అదనమాట. ఉగాది రోజు అయితే ఇంకా మేము ఆ రోజు జాతర వెళ్ళిపోయి ఇంటికి అయితే వెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోయి తినేసి పడుకున్నాము. ఇంకా నెక్స్ట్ డే రోజు మార్నింగ్ ఫ్రెష్ అయిపోయి మళ్ళీ ఇంకా ఆ రోజు చికెన్ మటన్ మంచిగా తింటారు కదా అందరూ. సో అందుకే నేను మా ఆయన అయితే చికెన్ మటన్ ఇంకా అన్నీ తీసుకుందాం అని చెప్పేసి వచ్చాను. మీలో ఎవరైనా మటన్ తినని వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. నేనైతే అస్సలుకి తినను మటన్, ఓన్లీ చికెన్ తింటాను, సీ ఫుడ్ కూడా తింటాను నేను. ఇంకా మేమైతే అక్కడ చికెన్ మటన్ అన్నీ తీసేసుకొని ఇంకా కొత్తిమీర పుదీనా అవి ఉంటాయి కదా అవి కూడా తీసేసుకొని ఇంటికైతే బయలుదేరిపోయాము. ఇంకా ఇంటికి వెళ్ళి మొత్తం వంట చేసేయాలి కదా. ఇంకా నేను మా అక్క మా పెద్దక్క ఇంకా ముగ్గురం కలిసి వంటలు అయితే చేస్తున్నాం అనమాట. నేనైతే ఇంకా పూరీలు కాలుస్తున్నాను, ఇంకా మా పెద్దక్క మా చిన్నక్క కలిసి పూరీలు చేస్తున్నారు, ఇంకా మా అమ్మమ్మ కూడా హెల్ప్ చేస్తుంది. ఇంకా అలా మేమైతే పూరీలు ఇంకా బగారా రైస్, వైట్ రైస్, చికెన్, మటన్, లివర్ అన్ని కర్రీస్ అయితే చేసేసాము. ఇంకా బయట అయితే మటన్ అయితే ఉడుకుతుందనమాట, బయట పెట్టారు మటన్, ఇంకా లోపల మిగతా అన్నీ చేస్తున్నారు. సో గైస్ ఈ ఇల్లు అయితే మాది కాదు, నేను ఆల్రెడీ చెప్తున్నాను, మా పాలుల ఇంట్లో మేము ఉంటున్నాం అనమాట. మా ఇల్లు అయితే ఆల్రెడీ కడుతున్నాము. సో నేనైతే ఆ క్లిప్ లాస్ట్లో చూపిస్తాను, మా ఇల్లు సగం వరకు అయ్యింది అని చెప్పేసి ఆ క్లిప్ అయితే లాస్ట్లో చూపిస్తాను. సో గైస్ లేట్ అయిపోయినా కూడా మన వీడియో అయితే పక్కా వస్తుంది, అందుకని చెప్తున్నాను. మన వీడియో లేట్ అయినా కూడా మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఇల్లు అంటే మా అమ్మ వాళ్ళ ఇల్లు అనమాట, ఇది మా అమ్మది మా నాన్న ఇల్లు. సో అందుకని ఈ ఇల్లు అయితే సగం వరకు అయిపోయింది, సగం వరకు గోడలు అయితే లేపారు. ఇంకా ఎందుకు మధ్యలో ఆపేశారంటే నా పెళ్ళి అయితే అయిపోయింది కదా, నా పెళ్ళి అయినాక అయితే కట్టకూడదు, ఇంకా ఏ పని అయితే ముట్టుకోకూడదు అని చెప్పేసి పూజారి చెప్పినందుకు మా అమ్మ వాళ్ళు అయితే ఇల్లు కట్టడం అయితే ఆపేశారు మధ్యలోనే. అందుకే మేమైతే ప్రజెంట్ ఆ ఇంట్లో ఉంటున్నాము. ఇంకా పక్కన ఉన్నది మొత్తం మా పొలం అనమాట, మాది, మా బాబాయ్ది, మా అన్నయ్యది, ముగ్గురిది కలిసి పొలం మొత్తం అది. ఇంకా ఆ రోజు ఆఫ్టర్నూన్ వరకు అంతా అయిపోయింది. మా చిన్నక్క మా పెద్దక్క వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. మా చిన్నక్క కూతురు అయితే నా దగ్గరనే ఉంది, ఎందుకంటే చిన్నక్క బస్సులో వెళ్ళింది. ఇంకా తిను ఇంకా చిన్న కొడుకు కూడా ఉండు కాబట్టి ఇద్దరితో ఇబ్బంది అవుతుంది అని చెప్పి నేను మా ఇంటికి తీసుకెళ్తా అని చెప్పేసి నా దగ్గరనే ఉంచుకున్నా. ఇంకా మేము కూడా వెళ్ళాలి ఇప్పుడు 4 o'clockకి, ఎందుకు అంటే మా మమ్మీ నాకైతే మెట్టలు కొట్టియాలి కదా, కొత్తగా పెళ్ళైన తర్వాతకి అమ్మ సైడ్ వాళ్ళ మెట్టలు ఉంటాయి కదా, ఆ మెట్టలు అయితే కొట్టిస్తా అని చెప్పేసి నన్ను అయితే నవపేట దూలుకొచ్చి మా అమ్మ అయితే నాకు మెట్టలు కొట్టిస్తుంది. ఇంకా మేమైతే మెట్టలు కొట్టించుకున్న తర్వాతకి నేను కూడా వెళ్ళిపోవాలి హైదరాబాద్కి, ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్ మాకైతే ఆఫీస్ ఉంది. ఇంకా మా చిన్నక్క కూతుర్ని తీసుకొని మేమైతే హైదరాబాద్ వెళ్ళిపోవాలి. ఇంకా నా మెట్టలు అయితే కొట్టించడం అయితే అయిపోయింది. మేము ఇంకా నవపేట నుంచి మేమున్న విలేజ్కి వెళ్ళి మళ్ళీ మా మమ్మీని డ్రాప్ చేసి అక్కడ ఉన్న లగేజ్ తీసుకొని మేము మళ్ళీ ఇంకా హైదరాబాద్ బాట అయితే పట్టినాము. ఇంత పని ఉన్నా మీకోసం నేను వీడియోస్ చేస్తున్నాను కాబట్టి మీరు కూడా నా కోసం సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి అబ్బా, ఓకేనా. హ్యాపీ రంజాన్ మసూద్ అన్న అని చెప్తాను నేను. మా ఆయన ఆఫీస్లో ఉన్న ముస్లిమ్స్ అందరికీ హ్యాపీ రంజాన్, ముస్లిం బ్రదర్స్ అందరికీ.